సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసి వచ్చాను. ఓవరాల్గా చెప్పాలంటే ఇది పెద్ద మాస్ మసాలా సినిమా అయితే కాదు. ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్ మీద నడిచే ఒక డీసెంట్ డ్రామా. సూర్యని ఇలా సాఫ్ట్ మెచ్యూర్ రోల్లో చూడటం చాలా రోజుల తర్వాత ఫ్రెష్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంటారు డైరెక్టర్. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. కొన్ని హార్ట్ టచింగ్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించిన ఫీల్ మిస్ అవ్వలేదు. ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా. కాలేజ్ స్టూడెంట్స్ కనీసం ఎక్స్పెక్ట్ చేయకండి. సూర్య పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద ఉంటే వేరే వైబే. ఏజ్ అయినా ఆ చార్మ్, ఐస్లో ఎమోషన్ అలానే ఉంది. ఈ సంజయ్ విశ్వనాథ్ రోల్కి సూర్య తప్ప ఇంకొకరు సెట్ అవ్వరు. వింటేజ్ సూర్యని చూసినట్టు ఉంది. మమతా బేజు బాగానే యాక్ట్ చేసింది. ఓవర్ యాక్టింగ్ లేదు, చాలా న్యాచురల్ గా చేసింది. సూర్యతో కెమిస్ట్రీ ఆక్వర్డ్ గా లేదు, క్యూట్ గా అనిపించింది. మ్యూజిక్ అండ్ బీజిఎం జీవి ప్రకాష్ కుమార్ మ్యాజిక్ చేశాడు. 2 సాంగ్స్ థియేటర్ లో బాగానే అనిపిస్తాయి. బీజిఎం ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్, అమ్మ ఫ్యామిలీ సీన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. ఇక మైనస్ పాయింట్ చెప్పాలంటే ఏజ్ గ్యాప్, లవ్ ట్రాక్ ఇది అందరికీ నచ్చదు. కొన్ని చోట్ల ఫోర్స్డ్ గా అనిపించింది. ఈ పాయింట్ వల్ల కొంతమంది ట్రాల్ చేయొచ్చు. వెంకీ అట్లూరి రొటీన్ టచ్, కొత్తదనం తక్కువ. ప్రీవియస్ మూవీస్ టెంప్లెట్ మళ్ళీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టుంది. ప్రిడిక్టబుల్ సెకండ్ హాఫ్, ట్విస్ట్లు ఏమీ ఉండవు. ఏం జరుగుతుందో ముందే గెస్ చేయొచ్చు. యాక్టర్ పర్ఫార్మెన్స్ సూర్య అయితే టాప్ నాచ్, 1 మ్యాన్ షో. ఎమోషనల్ సీన్స్ లో అదిరిపోయాడు. మమిత డీసెంట్, బబ్లీ అండ్ న్యాచురల్. సపోర్టింగ్ క్యాస్ట్ రాధిక గారు, రవీనా టండన్, ఇంకా కిట్ క్యారెక్టర్ అయితే బాగా చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వెంకీ అట్లూరికి ఫ్యామిలీ డ్రామాస్ తీయడం వచ్చు. ఈసారి ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ తో రిస్క్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల గెలిచాడు, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు. సూర్య లాంటి స్టార్ ని హ్యాండిల్ చేయడంలో పాస్ అయ్యాడు. ఫైనల్ గా నాకెలా అనిపించిందంటే నేను మాస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు. మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను అనిపించింది. ఇంటర్వెల్ కి ఓకే, బాగుంది అనిపించింది. క్లైమాక్స్ తర్వాత చిన్న స్మైల్ తో బయటకు వచ్చా. ఫ్యామిలీతో వస్తే పక్కా నచ్చుతుంది. ఫ్రెండ్స్ తో మాస్ కోసం వెళ్తే ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5.